వైద్య నారాయణో హరి అనే విలువైన మాటను నిజం చేస్తూ ఖమ్మంలోనే సాయిరాం హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన ఘనతను సాధించారు. 1,00,000 మందిలో ఒకరిలో మాత్రమే కనిపించే ఓ అత్యంత ప్రమాదకరమైన జబ్బు నుండి 13 ఏండ్ల బాలుడిని రక్షించి పునర్జన్మ ప్రసాదించారు. దాదాపు మరణపు అంచుల్లోకి వెళ్లిన బాలుడికి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లోనే అందుబాటులో ఉండే వైద్య సేవలను ఖమ్మం సాయిరాం హాస్పిటల్ అందించి ఆ బాలుడి కుటుంబంలో వెలుగులు నింపారు. ఖమ్మంలో అత్యాధునిక హాస్పిటల్ గా పేరున్న సాయిరాం హాస్పిటల్స్ వైద్య బృందం సాధించిన ఈ ఘనతకు సంబంధించి ఆ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జంగాల స్వాతి, మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ జంగాల సమక్షంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో బాలుడిని రక్షించిన విధానాన్ని హాస్పిటల్ వైద్య బృందం వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, లివర్ ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ తరుణ్ గట్టు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్, నెప్రాలజిస్ట్ డాక్టర్ టి విజేష్ వర్మ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ కెవి అఖిల్, ఆర్థోపెడిక్ సర్జన్ నిఖిత్ రామ్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ త్రిశూల్ రెడ్డి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ వి నాగార్జున, సాయిరాం హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు ఇదేనా ఆహ్వానం. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, గ్యాస్ట్రోంట్రాలజిస్ట్, సాయిరాం హాస్పిటల్స్ ఖమ్మం. ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే, మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. ఒక ప్రాణాన్ని ఎంతో కష్టపడి నెల రోజులు చాలా కష్టపడ్డాం. మా టీం అందరం కష్టపడి ఆ ప్రాణాన్ని కాపాడడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వీఆర్ యాక్చువల్లీ సెలబ్రేటింగ్. నేను మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్, మా టీం అందరూ లైక్ సార్ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ డాక్టర్ గట్టు తరుణ్, డాక్టర్ విజేష్ వర్మ డిఎం నెఫ్రాలజిస్ట్, మా క్రిటికల్ కేర్ టీం డాక్టర్ అఖిల్ గారు, మా సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ గారు, మా క్రిటికల్ కేర్ టీం డాక్టర్ నాగార్జున గారు, మేమందరం కలిసి అహర్నిశలు శ్రమపడి ఆ అబ్బాయి ప్రాణం కాపాడడం జరిగింది. ఒక రేర్ సర్జరీ, చాలా రేర్ అంటే రేరెస్ట్ సర్జరీ. పాపం వాడికి రేరెస్ట్ డిసీజ్ అది. ఇక్కడ మనం డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడడం జరిగింది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 12 years నుంచి సాయిరాం గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్, ఓన్లీ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్, గ్యాస్ట్రోంట్రాలజీ విభాగంలో ఎలాంటి సేవలు అందిస్తున్నామో అందరికీ తెలుసు. సో ఇప్పుడు మన ఆ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయడానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాయిరాం హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ టేకెన్ ఎ గుడ్ టీమ్. అందరు మన డాక్టర్స్ అందరూ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ నుంచి, ఒక డాక్టర్ గారు ఎయిమ్స్ నుంచి అండ్ ఐఎల్బిఎస్ ఢిల్లీ, ఇంకో డాక్టర్ గారు ఎయిమ్స్ జోధ్పూర్ నుంచి, ఇంకో డాక్టర్ గారు కిమ్ సికింద్రాబాద్ నుండి, సార్ డిఎం నెఫ్రాలజిస్ట్, హీస్ ఫ్రమ్ నిమ్స్. సో అన్ని మంచి ఇన్స్టిట్యూట్ నుంచే తీసుకొని ఒక కరెక్ట్ టీమ్ లాగా ఫామ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా లివర్ డిసీజ్ పేషెంట్ వస్తే నా దగ్గరికి, మనకు తెలుసు తెలంగాణ బెల్ట్, ఖమ్మం బెల్ట్ అంతా ఆల్కహాలిక్స్. లివర్ జబ్బు వచ్చి వాళ్ళకి మూత్రం రాకనో బీపీ డౌన్ అయ్యో హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. ఎందుకంటే లివర్ డాక్టరు, కిడ్నీ డాక్టరు, సర్జన్ అందరూ అండర్ వన్ రూఫ్ ఉన్న హాస్పిటల్స్ ఇంతకుముందు ఉండేవి కావు. సో లక్కీలీ ఇప్పుడు మేము మంచి టీం ఫామ్ చేసుకున్నాము. సో పేషెంట్కి ఎలాంటి జబ్బున్నా, ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా నాకు క్రిటికల్ కేర్ ఉంటుంది. ఆ పేషెంట్కి డయాలసిస్ అవసరం పడితే నాకు దగ్గర నెఫ్రాలజిస్ట్ ఉంటారు. ఏదైనా క్రిటికల్ సర్జరీ అవసరం పడితే సర్జన్ ఉంటారు. సో ఆల్ సర్వీస్ అండ్ అండర్ వన్ రూఫ్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, క్రిటికల్ కేర్లో ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ రౌండ్ ద క్లాక్ అనేది ఇంతకుముందు ఎప్పుడు లేదు ఖమ్మంలో. సో ఇప్పుడు అది మనం స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని, నేను పేషెంట్ని అడ్మిట్ చేస్తాను. ఐసీలో దురదృష్టవశాత్తు ఎవరికైనా వెంటిలేటర్ అవసరం పడుద్ది. సో నా డ్యూటీ అవర్స్ ప్రకారం నేను చూస్తాను, వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం, ఇంటికి వెళ్తాం. ఆ తర్వాత పేషెంట్ని మానిటర్ చేయాల్సింది క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్. సో ఆ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. సో రౌండ్ ద క్లాక్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక క్రిటికల్ కేర్ డాక్టర్ అనేవాడు ఐసీలో ఉండడం జరుగుతుంది. సో ఈ పేషెంట్ కండిషన్ ఏంటి, ఎలా మా దగ్గరికి వచ్చాడు, ఎలాంటి సర్జరీస్ చేసా అన్ని మా సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ డాక్టర్ తరుణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హ్యాపీ పేరెంట్స్ ఆర్ విత్ అస్. ఆ బాలుడి యొక్క పేరెంట్స్ మనతోనే ఉన్నారు. సో తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ వాళ్ళు పొందారు, వెదర్ దే ఆర్ హ్యాపీ ఆర్ నాట్ అనేది బాబు యొక్క పేరెంట్స్ని అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ తరుణ్ గట్టు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. సో 1 month బ్యాక్ మాకు ఒక 13 ఏళ్ళ బాబు వచ్చాడు ఎమర్జెన్సీకి. తను ఒక 10 days నుంచి కడుపులో నొప్పితోని బాధపడుతున్నాడు. ఇనీషియల్గా వాళ్ళ ఊర్లో చూయించుకున్నప్పుడు అసిడిటీ, గ్యాస్ అనుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, బట్ రెస్పాన్స్ రాలేదు. అక్కడ అల్ట్రాసౌండ్, సిటీ కూడా చేశారు, బట్ ఎలాంటి కండిషన్ బయటపడలేదు. తను మా దగ్గరకు వచ్చినప్పుడు
చాలా సీరియస్ కండిషన్లో వచ్చాడు. చాలా హై గ్రేడ్ ఫీవర్స్, అసలు పల్స్ బీపీ రికార్డ్ అవ్వట్లేదు. పల్స్ బీపీ లేకుండా వెంటిలేటర్ మీద 100% ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ మీద కదలలేని స్టేట్లో వచ్చాడు. మేము తీసుకున్నాము ఎమర్జెన్సీలోకి. మా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ చూశారు. వెంటనే రిసెసిటేషన్ స్టార్ట్ చేశాము. తర్వాత సిటీ స్కాన్ చేస్తే తనకి చాలా రేర్ కండిషన్ ఉందని తెలిసింది కడుపులో. దాన్ని పారాడియోడినల్ హెర్నియా అంటాము. అది బేసికల్గా పుట్టుకతోనే ఉంటుంది. దాని అర్థం పేగుల పక్కన ఒక చిన్న రంధ్రం ఉండి చిన్నప్పటి నుంచి రోజు రోజుకి కొంచెం కొంచెం పేగులు లోపలికి వెళ్ళి తనకి ఈ వయసు 13 ఏళ్ళకి పేగులు బ్లాక్ అయిపోయాయి. అవి బ్లాక్ అవడంతో పాటు వాటికి రక్తం సప్లై కూడా కట్ అయిపోయి పేగులన్నీ కుళ్ళిపోయాయి అన్నమాట. సో తను ఆ కండిషన్లో వచ్చినప్పుడు అసలు తను బతుకున్నాడా లేదా కూడా మాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం చూసినప్పుడు. ఆ కండిషన్ నుంచి తను వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసి బీపీకి మెడిసిన్స్ పెట్టి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, నెఫ్రాలజిస్టులు వెంటనే చూసి బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని వెంటనే డయాలసిస్ స్టార్ట్ చేశారు. మా నెఫ్రాలజిస్ట్ చెప్తారు ఎటువంటి డయాలసిస్ చేశారు అని చెప్పేసి. నమస్కారం అండి. ఆ పేషెంట్ వచ్చినప్పుడు 8 o'clock వచ్చారు. వెంటనే ఐసీయూకి తీసుకెళ్లి డయాలసిస్ స్టార్ట్ చేశాము. 6 గంటలు డయాలసిస్ చేస్తే కానీ తన కండిషన్ అసలు ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా మాకు ఒక క్లారిటీ కూడా రాలేదు. 6 గంటల తర్వాత కొంచెం యూరిన్ రావడం స్టార్ట్ అయింది. తనకి ప్రీవియస్ 1 day నుంచి యూరిన్ కూడా రావట్లేదు. బీపీ ఇంకా డ్రాప్ అవుతుందని చెప్పేసి వెంటనే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాము. ఇదంతా midnight 3:30, 4 o'clockకి. లోపలికి వెళ్ళాక చూస్తే తనకు ఆల్మోస్ట్ 80% చిన్న పేగు మొత్తం కుళ్ళిపోయింది లోపల. కేవలం ఒక 70 సెంటీమీటర్లు మాత్రమే మిగిలిపోయి ఉంది చిన్న పేగు. సో ఆ కుళ్ళిపోయిన పేగు అంతా తీసేసి ఆ మిగిలిన 2 ఎండ్స్ జాయిన్ చేసి తిరిగి మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25 days తను హాస్పిటల్లో ఉన్నాడు. అందులో ఆల్మోస్ట్ 20 days ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. తన కండిషన్ అటువంటిది. సో చివరికి ఆఫ్టర్ 25 days ఆఫ్ ఎ లాంగ్ బ్యాటిల్ హీ హ్యాస్ కమ్ అవుట్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. డియోడినల్ హెర్నియా, పారాడియోడినల్ హెర్నియా. ఇది చాలా అరుదైన కండిషన్ అండి. ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి 1,00,000 మందిలో ఎవరికి ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అండ్ పేగుల బ్లాకేజ్ పరంగా చూసుకుంటే సపోజ్ హాస్పిటల్కి 100 మంది పేగుల బ్లాకేజ్తో వస్తే కేవలం ఒక్కరికి మాత్రమే ఈ కండిషన్ ఉండే అవకాశం ఉంటుంది. నా పేరు ద్వారకా అండి. మాది భద్రాచలం. మా బాబు 7th class చదువుతున్నాడు. వాడికి 13 years. మా బాబు పేరు అక్షయ్ రెడ్డి. ఆయన ఒక 10 days నుంచి స్టొమక్ పెయిన్తో బాధపడుతున్నాడు. అది అంటే 1 day తను చెప్పిన 2nd day నుంచే మేము ఊర్లో ట్రీట్మెంట్ చేపిస్తూనే ఉన్నా సరే అది స్టొమక్ పెయిన్ అనేది అది అసలు రిలీఫ్ అవ్వట్లేదు. ఇంకా మధ్యలో వస్తూ తగ్గుతూ ఒక 10 days డిలే అయిపోయింది. అప్పటికి మాకు ప్రాబ్లం అనేది ఏంటో అసలు తెలీదు. ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం మాత్రమే ట్రీట్మెంట్ అందిస్తున్నారు అక్కడ. ఆ తర్వాత బాబు కండిషన్ చాలా సివియర్ అయిపోయేసరికి మేము ఖమ్మంలోనే వేరే హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్కి వచ్చినప్పుడు బాబు కండిషన్ ఇంకా టూ మచ్ బ్యాడ్గా అయిపోయింది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని హైదరాబాద్ వెళ్ళమని సజెషన్ ఇచ్చినప్పుడు మేము హైదరాబాద్లో కూడా 2 హాస్పిటల్స్ ఎంచుకొని అక్కడికి వెళ్ళడానికే స్టార్ట్ అయ్యాం. అసలు గాడ్ గ్రేస్ ఏంటంటే మేము అసలు ఈ హాస్పిటల్కి రావడం మాకు చాలా అసలు మా బాబుని మళ్ళీ మేము తిరిగి తీసుకున్నామంటే అది కేవలం మేము ఈ హాస్పిటల్కి రావడం మాత్రమే. మేము ప్రేయర్ పరంగా దేవుణ్ణి అడిగినప్పుడు అనుకోకుండా అసలు ఈ హాస్పిటల్కి మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు సార్ వాళ్ళకి ఓన్లీ రిపోర్ట్స్ చూపించి మేము వెంటనే అంబులెన్స్ కూడా అక్కడే పెట్టుకున్నాం. హైదరాబాద్ వెళ్ళిపోవడానికే రెడీ అయ్యాం. బాబు ప్రాబ్లం అనేది ఏంటో అసలు మాకైతే అసలుకి తెలియదు. ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళకి రిపోర్ట్స్ చూపించాక మాత్రమే సార్ వాళ్ళు మాకు బాబు ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి బాబు సిచ్యువేషన్ మాకు తెలిసింది. కానీ సార్ వాళ్ళు కూడా చెప్పారు మీరు ఈ కండిషన్లో హైదరాబాద్ వెళ్ళడం చాలా కష్టం అని. వాళ్ళు చెప్పింది 100% చాలా కరెక్టేనండి. ఎందుకంటే బాబు సిచ్యువేషన్కి మేము ఒకవేళ జర్నీ వెళ్ళుంటే ఒక 1 hour కూడా చేసి ఉండేవాళ్ళం కాదు. అలాంటి సిచ్యువేషన్లో బాబుని వాళ్ళు తీసుకోవడం చాలా గ్రేట్. ఎందుకంటే మాకు అసలు తెలియదు. అప్పటికే సార్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని ఇక్కడికి రావడం, అది ఫస్ట్ కేసు. వాళ్ళు ఇలాంటి బ్యాడ్ కండిషన్లో ఉన్న కేసు తీసుకోవడానికి ఏ డాక్టర్స్ అసలు ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందనో వాళ్ళంత డేర్ చెయ్యరు. ఎందుకంటే మేము అంతకుముందు ఖమ్మంలో వచ్చి ఉన్న హాస్పిటల్లో మా బాబుని
మేము ఎమర్జెన్సీగా ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్తేనే 2 days కూడా మేము అక్కడే ఉన్నాం, కానీ ట్రీట్మెంట్ అందించలేదు. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించారు, వాళ్ళ హాస్పిటల్ బ్యాడ్ నేమ్ రావద్దని. కానీ సార్ వాళ్ళు మాత్రం డేర్ చేసి మా బాబు కండిషన్ వాళ్ళకి పూర్తిగా అర్థమైనా సరే మేము కూడా ఇంకా ఫస్ట్ దేవుడి మీద హోప్ పెట్టుకొని సెకండ్ వాళ్ళ చేతుల్లో పెట్టేసినప్పుడు వాళ్ళ ఒక పేషెంట్ లా కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఒక వాళ్ళ కిడ్ అయితే ఎట్లా అయితే ఎలా పెయిన్ ఉంటుందో వాళ్ళు అంత తీసుకున్నారు. అసలు వాళ్ళకైతే 1 day ఫుల్ గా రెస్ట్ కూడా లేదు. ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ 24 hours అసలు బాబుకి అసలు ఎంత ట్రీట్మెంట్ చేశారంటే బాబుకి అసలు 100% హోప్లెస్ గా వచ్చాం మేము ఇక్కడికి. అలాంటిది ఈ రోజు మా బాబు మరి అలా ఉన్నాడంటే ఫస్ట్ గాడ్ గ్రేస్, తర్వాత వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల సునీల్ సార్, తరుణ్ సార్, ఇంకా అఖిల్ సార్, నాగార్జున సార్, ఇంకా చాలా మంది కనిపించకుండా ఉన్న వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి సార్, చాలా మంది, సుధీర్ సార్, చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఎంతలా పెయిన్ అయ్యారంటే పేరెంట్స్ గా మేము ఎంత సఫర్ అయ్యామో సేమ్ వాళ్ళు కూడా ఈ కేసుని అంతే ఛాలెంజ్ గా తీసుకొని వాళ్ళు ట్రీట్ చేశారండి. నా సజెషన్ ప్రకారం చెప్పాలంటే ఎవరైనా బాగా క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు హెచ్వైడి ఇంకా వెళ్ళిపోవాలి అని ఉద్దేశం వచ్చినా సరే అలాంటి వాళ్ళకు కూడా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి. మేము మా అనుభవంతో చెప్తున్నాం. చాలా మాకు అయితే హ్యాపీ అనిపించింది హాస్పిటల్కి రావడం, మా బాబుని మేము అలా చూసుకోవడం. వేరే ఏ హెచ్వైడి వెళ్ళినా సరే ఇలాంటి ట్రీట్మెంట్ అయితే మాకు అంది ఉండేదే కాదు. వాళ్ళు అవైలబుల్ గా ఉండి తనకి పెయిన్ అనుకున్న 5 minutes లోనే వాళ్ళు వెంటనే ఉండేవాళ్ళు అక్కడ. చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అండి. అసలు ఖమ్మంలో నెంబర్ 1 చెప్పాలంటే ఈ హాస్పిటలే. ఎందుకంటే వేరే హాస్పిటల్ నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను చేయొద్దు అని చేయలేదు, కానీ అదే వద్దు అని